సైబర్ నేరగాళ్లు సవాల్ విసురుతున్నారు. కాలానికి అనుగుణంగా మారుతూ దోపిడీ సాగిస్తున్నారు. కార్డు మోసాలకు చెక్ పట్టడంతో ఆన్లైన్ డిజిటల్ అరెస్టులకు తెరలేపారు. వారు వేసే స్కెచ్లకు సామాన్యులే కాదు, పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా చిక్కుకొని వెలవెల్లాడుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ చేసి డబ్బులు గుంజేస్తున్న సైబర్ నేరగాళ్లకు ఓ రిటైర్ ఎంఈఓ నిండా మునిగిపోయాడు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన మూలె బ్రహ్మారెడ్డి విశ్రాంత ఎంఈఓ. ఆయన భార్య శివపార్వతి ఐసీడీఎస్ పర్యవేక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. జనవరి 17న బ్రహ్మారెడ్డికి ఓ ఫోన్ వచ్చింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన ఓ నేరస్తుడి నుంచి మీరు 30 లక్షలు తీసుకుంటున్నట్లు మా వద్ద ఆధారాలున్నాయంటూ అవతలి వ్యక్తి బెదిరించాడు. కేసు చాలా రహస్యమైందని ఎవరికీ చెప్పొద్దంటూ హెచ్చరించారు. బ్రహ్మారెడ్డి వాట్సాప్ లో ఇతరులు చాట్ చేసిన రుజువులంటూ కొన్ని ఫోటోలను పంపాడు. అరెస్టు చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అయితే తాను తప్పు చేయలేదని తెలిసినా బ్రహ్మారెడ్డి భయపడ్డాడు. ఏదో కేసులో ఇరుక్కుపోతున్నాను, పరువు పోతుందని గుబులతో వారు అడిగినంది ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇలా ఎంఈఓ దంపతులు విడతల వారీగా 36 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. అయినా వారి ఆగడాలు ఆగలేదు. మరో 90,000 కావాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తం కోసం బ్రహ్మారెడ్డి తన పెద్ద కుమారుడు ఉమామహేశ్వరరెడ్డిని ఆశ్రయించారు. తండ్రి తీరుపై ఆందోళన చెందిన ఆయన విషయం ఏంటని తండ్రిని ఆరా తీశారు. అసలు సంగతి తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. బెదిరింపు ఫోన్లు వచ్చిన సమయంలో ప్రజలు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కనిగిరి సీఐ షేక్ ఖాజావలి తెలిపారు. డిజిటల్ అరెస్ట్ కేసుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే స్పందించకూడదు. అదేవిధంగా ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగిన మోసపోయిన వ్యక్తి సంఘటన జరిగిన అరగంటలోపే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. తొలి అరగంటలో ఫిర్యాదుల వల్ల కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలుంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.